అందరికీ జై భీమ్. నేను రవికుమార్ సిగిరిమల్లి, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఒక గొప్ప విషయమే అనుకోవాలి మీకు చెప్పేది. ఎంతమందికి తెలుసో తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇది తెలియని వాళ్ళకి, మన తమిళనాడు ముఖ్యమంత్రి ఇటీవల ఒక జీవో అనేది పాస్ చేయడం జరిగింది. అదేంటంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒక 1000 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు మించి లంచం తీసుకుంటే, అంటే ఆయన 1000 రూపాయల పైన ప్రకటించారు, కానీ రూపాయి లంచం తీసుకున్న లంచమే, అది నిరూపించబడాలి. టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ 1000 రూపాయలు పైన లంచం తీసుకున్న వాళ్ళని మనం పట్టిస్తే, ఎవరైనా కానీ ఒక సోషల్ యాక్టివిటీస్, ఒక సామాజిక కార్యకర్త ఒక లంచకొండని పట్టించేయాలి, ఒక సిస్టమ్ అనేది మనం ఒక ట్రెండ్ అనేది సెట్ చేయాలనుకున్న ప్రతి పౌరుడికి కూడా చెప్తున్నాను, ఇది చాలా మంచి అవకాశం. తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇటువంటి లంచకొండల్ని ఖచ్చితంగా పట్టించేస్తే తమిళనాడు ప్రభుత్వం ఈ లంచగొండల్ని పట్టిస్తే 1,00,000 రూపాయలు ప్రజెంటేషన్ అనేది ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది కదా, చాలా హ్యాపీ. కానీ ఎలాగ మంచి సిస్టమ్ పెట్టినటువంటి ఈ తమిళనాడు ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఈ లంచకొండితనం అనేది భారతదేశం మొత్తం అంతా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. మన లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో మనం ఏ కార్యక్రమాలు చేయించుకున్నా, ఏ సర్టిఫికెట్లు చేయించుకున్నా, లాస్ట్కి సాల్వెన్సీ సర్టిఫికెట్ చేయించుకున్నా కానీ ఒక లంచం కట్టాలి. 100 నుంచి 500 వరకు పంచాయతీ సెక్రటరీకి సాల్వెన్సీ. అంటే ఏంటి, ఏదైనా పోలీస్ కేసు అయ్యి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ కోసం పెట్టుకున్నటువంటి దీన్ని సాల్వెన్సీ అంటారు. ఈ సాల్వెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు, ఈ పంచాయతీ వాళ్ళు ఖచ్చితంగా 100 రూపాయల నుంచి 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఇది మన పంచాయతీ సంబంధం జరిగేది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా విఆర్ఓ దగ్గర నుంచి, విఆర్ఏ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు ఈ రొయ్యల చెరువులు తవ్వడం కోసం, ఇంకా భూమి సర్వేల కోసం రకరకాల రెవెన్యూకి సంబంధించి ఎవడెవడ ఎంత తీసుకుంటున్నాడో నా దగ్గర ఫుల్ డేటా ఉంది. కొన్ని అనధికారికంగా చెరువులకి పర్మిషన్లు ఇచ్చేసి డబ్బులు దొబ్బేసి, లంచాలు దొబ్బేసి ఇచ్చిన సర్వే నెంబర్లు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ఏదో రోజుని నాకు కొంచెం ఖాళీ లేదు ఈ మధ్య, ఏదో రోజుని ఈ రొయ్యల చెరువుల మీద ఈ రెవెన్యూ వాళ్ళు దొంగ పర్మిషన్లు ఇచ్చి తవ్వించినవి చాలా కూడా ఉన్నాయి. అన్నీ నేను బయట పెడతాను, ఖచ్చితంగా వీళ్ళని చూద్దాం, ఇది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ పంచాయతీ వాళ్ళు కూడా లేఅవుట్లు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా లేఅవుట్లు, టౌన్ ప్లానింగ్స్, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే దానికి ప్లానింగ్స్ కోసం ఎంత తెచ్చుకుంటున్నారు. రకరకాల ప్రతి డిపార్ట్మెంట్లో, కనీసం పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్నటువంటి మన పోలీస్ స్టేషన్లో కూడా రైటర్ ఒక కంప్లైంట్ రాయడం కోసం రైటర్ ఎంత తెచ్చుకుంటున్నాడు. కొన్ని పోలీస్ స్టేషన్లోనే నేను చాలా చూశాను. కొన్ని పోలీస్ స్టేషన్లో రైటర్ ఖచ్చితంగా 100 నుంచి 200, 300 ఇచ్చుకుంటున్నాడు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు మనకు కూడా వచ్చేటువంటి ఎస్కర్ట్స్ కూడా మనల్ని ఆశిస్తున్నారు. లాస్ట్ టైము నేను మార్చి 18 అరెస్ట్ అయ్యాను. అదే కొండలేశ్వరం ఏటుకొట్టి చీలిపోయింది, దాన్ని కట్టండి రా బాబు, రేపు పొద్దున వరదలు వస్తాయి, ఖచ్చితంగా 2 మండలాలు జలమయం. 2025 మార్చి 18 నా మీద నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను లోపలే వేస్తామని చాలా ప్లాన్ చేశారు. కోర్టు వరకు తీసుకెళ్లారు, 1 గంట వరకు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్కి అనుకున్నారు. కానీ మా లాయర్లు అలా తిరిగేశారు, వెంటనే బెయిల్ తెచ్చేశారు. వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. అందులోకి మా పర్సనల్ అయినటువంటి కొండేపూడి ప్రసాద్, ముమ్మడివరం, ఆయనకి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అయితే ఆ రోజు రిమాండ్ అయిపోయిన తర్వాత రిమాండ్కి వెళ్ళిపోతాం అనిపించి సంకల్పం తీసుకున్నారు, ఎస్కర్ట్లు వచ్చేసారు, కూడా వచ్చేసారు, అంతా అయిపోయింది. తప్పని బెయిల్ వచ్చింది.
ఈ బెయిల్ విషయంలో బెంచ్ దగ్గర నుంచి, జడ్జి గారి బెంచ్ దగ్గర నుంచి కోర్టు కానిస్టేబుల్ వరకు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు నా దగ్గర డేటా ఉంది. లాస్ట్కి నాకు కూడా వచ్చిన ఎస్కార్ట్స్ కూడా నన్ను ఆశించారు, ఎక్స్పెక్ట్ చేశారు డబ్బులు. కానీ వీళ్ళు 20,000 25,000 జీతాలు తీసుకుంటున్నారు, 40,000 50,000 జీతాలు తీసుకుంటున్నారు. ఒక రిమాండ్ ఖైదీ దగ్గర 100 రూపాయలు 200 తీసుకోవడం చాలా తప్పు. అలాగ ఆశించడం కూడా చాలా తప్పు. అది మానుకోండి. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు ఇంకా మిగిలిన విషయం అయితే వీళ్ళకి ఏసీబీలకు పట్టించేయడమే. ఇంకా మనం చెప్పుకోకూడదు. ఇంకా వీళ్ళు 100-200కి లంచాలు తీసుకుంటున్నారు, అది చాలా తప్పు. రిమాండ్ ఖైదీ దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకోవడం అనేది చాలా తప్పుడు పని. మొన్న చాలా చేద్దాం అనుకున్నాను, సర్లే పోనీ వదిలేశాను. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా లంచం లేదని అడగట్లేదు. కానీ ఒక పక్క ఏసీబీ వాళ్ళకి పట్టించేస్తున్నాం మేము. చాలా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ మధ్య నా స్టేటస్ చూడండి. నా స్టేటస్లో ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళకి పట్టించడంలో నా హ్యాండ్ ఉంటే ఖచ్చితంగా నేను స్టేటస్ పెడతాను. అది గుర్తుపెట్టుకోండి. రవికుమార్ ఎవరో ఏసీబీ వాళ్ళు పట్టించేసారు స్టేటస్ పెట్టాడంటే నా హ్యాండ్ ఉంటుంది దాంట్లో. మన ముమ్మడి వల్ల కూడా చాలామందిని పట్టించేదాన్ని ప్లాన్ చేశాను. కానీ ఏంటంటే అకస్మాత్తుగా పట్టించకూడదు. పాపం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కౌకు 4 నెలల జీతం వచ్చేటప్పటికి ఇల్లు రెంట్లు కట్టుకోవాలి, కిరాణాలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఎక్కడ స్థలాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు. ఇవన్నీ ఒక్కసారి సస్పెండ్ అయితే 6 నెలలు కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సగం జీతం వచ్చినా కానీ సరిపోదు వాళ్ళకి. తర్వాత అప్పుడు దాకా అధికారపూర్వకంగా ఒక పచ్చింకితో ఉన్నటువంటి గెజిటెడ్ హోదాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎవరైనా కానీ లంచకొండికి చెప్తున్నాను. లంచకొండి డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. ఎవరిని బుక్ చేసినా కానీ ఏసీబీకి నేను ఆలోచిస్తున్నాను. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎవడెవడ ఎంత తీసుకున్నాడో ఏం చేస్తారో మొత్తం డేటా ఉంది. కానీ ఏంటంటే మారతారని చూస్తున్నాను. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అవినీతి పరులని పట్టిస్తే ₹1,00,000 లంచం అనే ₹1,00,000 ప్రజెంటేషన్ అనేది జీవో పెడితే ఫస్ట్గా సంతోషించేది నేనే. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సిస్టమ్ని ఫాలో అవ్వాలి. జై భీమ్.